ఆది గారు మీరేదో బొద్దింక అన్నారు. బొద్దింక కాదు బొంత. అదే మీరు మీతో బొంత అన్నారు, మరి ఇదంతా ఏంటి? మొత్తం బొంత గేములే పెట్టావు. ఎందాక ఒక గేమ్ చూసావు కదా, దాంట్లో కూడా బొంతుంది. బాహుబలి సినిమా చూసావా? అవును. ప్రభాస్ గారు ఇలా చేతులు పెడితే అనుష్క గారు ప్రభాస్ గారి మీదుగా నడుచుకుంటూ అవును చేయబోతున్నాం. మీరు చేపెడిపోతున్నారా? ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ ప్రభాస్లే, ఆడాళ్ళందరూ అనుష్కలే, ఒక ఇది తప్ప. సరే ఆది గారు మీరు వచ్చి డెమో ఇస్తారా? నేను ఆది గారు డెమో ఇస్తాము. రండి. అప్పుడు మిగతా వాళ్ళు నడుస్తారు. ఏమంట? రష్మి టైం లేదు, చూస్ చేసుకోమని చెప్పు. రోహిణి గారా మహతి గారా? ఆది గారు ప్రభాస్, రోహిణి గారా మహతి గారా? వాళ్ళిద్దరు అయితే నేనే అనుష్క చేస్తా. కాదు, మీరు ఇప్పుడే కదా ఆడవాళ్ళందరూ అనుష్క, మగాళ్ళందరూ ప్రభాస్ అని. మీరు ప్రభాస్ కాదా? మీరు మగాడు కాదా? వాళ్ళిద్దరు మగాళ్ళు అవ్వచ్చు. ఆది గారు వస్తున్నారా రావట్లేదా? ఫస్ట్ డెమో నేను నరేష్ గారు చూపిస్తాం. ఓకే సరే రండి. రారా నరేష్. అంటే మీరు సగం మగాడు అంతే కదా? ఓకే రండి. అంటే వాడు సగం మగాడనే. మీరు ఏందిరా పైన డాన్స్ చేస్తున్నా? బిర్యానీ అంతా బిర్యానీలే. నరేష్ ఈ రోజు వేరే లెవెల్ రివెంజ్ నీది. తాటి వెళ్ళిపోవాలంతే. నువ్వు ఓరోరు రాజాకి నీ డిస్కో డాన్స్ అవసరం లేక. హలో, అవన్నీ మా ఇష్టం, మీరు భరించాలంతే. సాంగ్ ప్లీజ్. ఒక కాలు అక్కడ పెట్టావు, మళ్ళీ ఒక కాలుతో ఏంటో కిందకు తొక్కేస్తున్నావు. ఎప్పటికైనా నిన్ను తొక్కాలని సరే అందరూ డెమోని క్లియర్ గా చూసారు కదా. ఫస్ట్ కపుల్ ఎవరు నేను చెప్పొచ్చా? చెప్పండి మ్యామ్. అజార్ అండ్ మౌనిక. ఇలా పెట్టుకండి, ఇలా ఇలా ఇలా. ఇంకా బెండ్ చేయి. నువ్వు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బానిస వైపు. రెడీ? ఇంద్రజా మ్యామ్ మీరు చెప్పండి, నెక్స్ట్ ఎవరు? రమేష్ గారు అండ్ ప్రియాంక. కాదు, మొగుడు పెళ్ళం చేయాలి కదా. రోహిణి మీకు చేయాలని ఇంట్రెస్ట్ లేదా? ఇక్కడే ఆమె ఎక్కిద్ది. దవ్వని చెప్తా. ఆవిడ నడవడానికి తీయమన్నారు, మీరేంటో స్పీడ్ చూస్తే మంచిగా అమ్మా బెండ్ అవన్నా. ఇప్పుడు మన సినిమాలు చేస్తూ టీవీకి వచ్చాం, ఎంత బెండ్ అయ్యాం? మనం వెంకి మంకీతో చేస్తున్నాం, ఇంకెంత బెండ్ అవ్వాలి? ఇప్పుడు అతను ఫేస్బుక్ లో నీకు ఇవ్వకపోవచ్చు, అప్పుడు మనం ఎంత బెండ్ అయ్యి అడుగుతాం? నాకు ఒక 2 ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత బెండ్ అవ్వాలి ఇంకా. అది రెడీ మ్యూజిక్. నిన్ను ఎంత బెండ్ చేయాలో ఆ అమ్మాయికి తెలుసు. ఈ మాత్రం దానికి కోటు తీసావు వేసుకొని. కాదు, అటు వెళ్ళాలి కదా చక్కని. ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు ఉండలేకపోయావు అన్నా. కాదు రమ్మను. అయ్యయ్యో అన్నా నువ్వు అలాగే ఉండు, నువ్వు తగ్గొద్దు. అన్నా నువ్వు తగ్గొద్దన్నా, రా అన్నా. ఫస్ట్ ఇదిగో ఇక్కడ పడుతుంది కాలు, దాన్ని బట్టి అసలు ఆ చెయ్యి తర్వాత లేస్తుందా లేదా చూసుకో. గట్టిగా పట్టుకో. ఆ రోహిణి అలా ఉంటది కానీ పెద్ద బరువే ఉండదు. అబ్బో నా చెయ్యి ఆగట్లా. ఇది వంగిపోతుంది అబ్బా, కంఫర్ట్ లేదు. ఏంటి స్ట్రైట్ గా ఉండు. దా చిన్నగా.
ఏమండి ఏమండి పదండి. మీ మొగుడు పెళ్ళం సరసాలు మీ పరుపులో చేయండి, మా పరుపుల్లో కాదు. వెళ్ళండి. అలానే పక్కోడు పిల్ల. ఇంద్రజ గారు నెక్స్ట్ ఎవరు? యాదమరాజు అండ్ మమత. నీకు ముందుగానే ఒక విషయం చెప్తున్నా, వాడి మెడలు ఆల్రెడీ 3 సార్లు ఇరిగినాయి. ఇంక నువ్వు మళ్ళీ దాని మీద ఏదైనా ప్రయత్నం చేసావంటే వాడికి ఈ రోజు ఏదో మెడదరిద్రం ఉంది అనుకోవడమేమో. నువ్వు అలాగే ఉండరా. భాస్కర్ రా, భాస్కర్ రా. ఏ భాస్కర్, ఇది అన్యాయం. కాదన్న, అమ్మాయిని పంపించి ఈడెందుకు మళ్ళా? నువ్వు సద్దాము ఎప్పటి నుంచో టీం లీడర్లుగా చేస్తారు కదా, ఆ. వాడు ఎలాగైనా నిన్ను తొక్కి వాడు టీం లీడర్ అవుదాం అనుకుంటున్నాడు. దానికి తొక్కుడేందుకు అన్న, అడుగుతూ ఇస్తారు కదా. రెడీగా ఉన్నావా? అవును, సద్దాం ఎక్కడ? వాడు చచ్చిపోయి చిన్నగారే ఏందిరా? వీడు కాలం ఇట్లా దొక్కుతున్నాడు. ఒకసారి రా. అదా అరే ఒకసారి నువ్వు కూర్చో. నేను ఆడ, ఏ నేను మొగ. అరే దూకటాలు లేవు, ఓన్లీ నడవడమే. బెస్ట్ కపుల్ బాబు శ్రీవిద్య. కమ్ శ్రీవిద్య. మా కప్పులు లేకుండా ఒక ఎపిసోడ్ కూడా చేయరా? సరే ఆది గారు, ఈ మాట శ్రీవిద్య అన్నందుకు మీరు అసలు ఏం హెల్ప్ చేయకండి. అమ్మాయి ఇటు నడిచి అటు దాటాలి. ఏందండి పెళ్లి కావాల్సిందని ఏమైనా అయితే? పెళ్లి కావాల్సిన దానివి జాగ్రత్తగా ఉండు. ఏమన్నా అయితే ఇంకేం అవ్వాలి జనరల్ గా? మా ఎవ్వరు నిజంగా హెల్ప్ లేదు. అస్సలు హెల్ప్ లేదు. బాబు, మీరు ఆ బరువు బాధ్యతలు ముయ్యాల్సిందే. కావాలంటే జంపు చేయి, ఈ వంకతో మీద పడితే మర్యాద ఉండదు చెప్తున్నా. నేను పోతాను, నాకు ఇది వద్దు. రే చిన్నగా అంతే అంతే అంతే, అటు వెళ్ళిపో. అలాగే ఉండు. ఇప్పుడు చెప్పేదా మీ లవ్ గురించి ఏదైనా మంచి మాట చెప్పు. దా ముందుకు రా. వీళ్ళు లవ్ సులభంగా లేదు. ఇంద్రజ గారు నెక్స్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆది గారు అండ్ మహతి గారు. ఈ టేబుల్ మీద రాసేయండి, జననం మరణం 2 రాసేయండి. ఇంద్రజ గారు కింద ఎవరు ఉంటారు? మహతినా ఆదినా? ఆది గారు మగాడు. మగాడు, ఒక్క మగాడు. గ్యాలరీ చియర్స్. జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక ప్రాణం లేని టేబులే వణుకుతుంది అది ఎక్కితే. నా మీద ఎక్కితే నేను ఉంటానా? తెలీదు. మీరు మోయగలుగుతారా ఆది గారు? వీళ్ళకి మాత్రం సాంగ్ మార్చండి. ఒక్క మగాడు. పాట నాదే, నువ్వు కాదు మగాడు. చెప్పేది చేసేవాడు, చేసేది చెప్పేవాడు, ఇతడే మనగాడు, ఒక్క మగాడు. ఒక్క నిమిషం ఆగరా. ఇగో ఈ దెబ్బతో తెలుస్తుంది ఈడు మగాడ తేడాగాడా అని. ఇక్కడ ఎక్కడ మధ్యలో. వేసినా పోతాం. ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అమ్మా నువ్వు దాటేసి వెళ్ళిపో, పొరపాటును కూడా మధ్యలో పడక. నీకు దండం పెడతా. నువ్వు దాటేసి వెళ్ళిపో, ఎంత బరువైనా మోస్తా గానీ పొరపాటును కూడా మధ్యలో పడ్డావో ఇక నేనే మధ్యలో పడ్డానికి ఉండదు. అబ్బో దీని అబ్బాయి ఏ బాబాయ్ అక్కడ ఆగగా నీ ఏలే బరువు ఉంది. అమ్మ బాబోయ్ ఆది గారు, మహతి కాకపోతే ఏ అమ్మాయి మిమ్మల్ని దాటితే ఓకే? మైథిలి ఓకే, దీపు నాయుడు ఓకే,
ప్రియా ఓకే. కాదు రష్మి గారు, ఇందాక ప్రియాతోనే కదా ఆయన డాన్స్ చేశారు కాబట్టి వై డోంట్ వి ట్రై ప్రియా? మాతి నువ్వు ఎక్కాలి అంతే కదా, కింద కొండను ఉంటాడు ట్రైల్, ఆయన మీద ఎక్కెళ్ళి మైథిలి ఓకేనా? మైథిలి అయితే ఓకే, నా భుజాల మీద మోస్తా. అరే మైథిలి నువ్వు ఓకేగా? మీరు ఓకేగా? నాకు ఓకే. తేలిగ్గానే ఉంటది పిల్ల. అసలు ఎక్కినట్టే లేదు. ఇంకా ఎక్కలేదా? అబ్బో మైథిలి కూడా చిన్నదేం కాదు. ఇంకెవరు కావాలన్నా అన్న? ప్రియా. ఆ? పెట్టావా? ఓకే, ఆ. ఓ. అమ్మాయిలు ఒక లైన్ కట్టండి, ఎక్కేసేయండి. ఏముంది, 1 by 1 వరుసగా రండి. టికెట్ 10 రూపాయలు. వస్తున్నారు. 1 2 3 రండి 4 రండి. నాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎక్కేటప్పుడు ఇలా అంట, వాళ్ళు ఇక్కడ పడతారు, ఇంకో తర్వాత మీ ఇష్టం. మీరు వంగండి. నెక్స్ట్ రెడీ వంగండి. ఏయ్! ఒక్క నిమిషం, వచ్చిన నుంచి డౌట్ ఉంది. నువ్వు ఎవరో చెప్పవారా ప్లీజ్. నాకు ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొడుతుంది. ఇక్కడ వెంకీ పక్కన కూర్చుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చాలా సరే వచ్చాను సార్ బ్యాక్ డాన్సర్ గా, మీరు డైలీ చూస్తారు. మనకి వెంకీతో పరిచయం లేదుగా. లేదు నువ్వు రెడీయారా? వంగండి. ఫాస్ట్, చాలా మంది ఉన్నారు. 10 రూపాయలు తీసుకున్నాము టికెట్. ఫాస్ట్. ఒరే పాపిస్తోడా, పడుతుందని చెప్పింది సిరిప్రియా. నువ్వు ఎవరు పడేసినా నేను ఒప్పుకునేవాడిని కాదు కానీ ఇలా అనగానే ఇలా వచ్చి పడుతుంది, అప్పుడు చెప్తా అన్నావు. దీందా నేను చెప్పేది నేను ఇంత బ్యాట్ చేస్తా. కాదు, నేను ఆ మాట అనడం విని ఇదే పడిందిరా వచ్చి. చూడండి, ఇష్టం ఉంటే లోపల దాచుకోండి, ఇలా అందరి ముందు కావాలని. నేను వచ్చిన టైంలోనే ఆల్రెడీ బాబుకి మనసిచ్చా, ఓ మనిషిని నన్ను నమ్ముకొని. నీ సులభ కాంప్లెక్స్ లవ్ నాకొద్దు. నువ్వు కళ్ళు మూసుకో, ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతావు. ఒక్క నిమిషం ఆగు. ఆల్మోస్ట్ అలానే అయినట్టుంది. ఇప్పుడు ఎంతమంది మొత్తం? 10 మంది అయినట్టున్నారు. 10 మంది నా మీద ఎక్కారు. మరి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ హ్యాపీగా శ్రీదేవి డ్రామాస్ కంపెనీ చేసుకొని. ఇంద్రజ గారు, ఇంకా మీరే చెప్పాలి, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కొంచెం భయంగా అనిపించింది, ఎందుకంటే నేను అనుకోలేదు ఆది గారు ఈ టాస్క్ చేస్తారని నేను అనుకోలేదు. అది ఏం లేదండి, మీరిద్దరు కూడా ఫినిష్ చేస్తే నేను వెళ్ళిపోతా. ఫినిష్ కదా, అది తప్పకుండా మేమిద్దరు చేస్తాం. సరే అయితే ఇంద్రజ గారు అయితే సెగ్మెంట్ చూసి ఫుల్ హ్యాపీ.